ఇంత చిన్న ఆవు దూడల్ని కటింగ్ చేయడానికి అమ్మేస్తారా? అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా బాబాయ్ కలిసి ఆవులు కొనడానికి గోరంట్ల సంతకైతే వెళ్ళాము. అయితే అక్కడున్న ఒక్క ఆవు కూడా వాటి పిల్లలు లేవు. తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ అటు సైడ్ అంతా పుట్టిన 10 రోజులకే ఆవు దూడల్ని కటింగ్ కి అమ్మేస్తారంట. అలా ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఆవు దూడ ఆవుకి పాలు తాగేటప్పుడు కాలుతో తంతే పొదుగు వాపులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అమ్మేస్తారంట. కొనేవాడికి ఎలాగో సిగ్గులేదు, కనీసం అమ్మేవాడికన్నా సిగ్గుండాలి కదా. మరి అంత చిన్న దూడలు కటింగ్ కి ఎలా అమ్మబుద్ధి అయిందిరా మీకు? మరి ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రాక్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎద్దులకి అసలు పనే లేకుండా పోయింది. రైతులు ఎద్దుల్ని కూడా తీసుకొచ్చి సంతలో అమ్మేస్తున్నారు. ఒక రైతు దగ్గర నుంచి ఇంకో రైతు కొంటేనే ఆ ఎద్దులు పంట పొలాలకు వెళ్తాయి, లేకుంటే అవి కూడా కటింగ్ అయిపోతాయి. ఇలా అన్నిటినీ కట్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆవులు, ఎద్దులు, పశువులు చూడాలంటే మ్యూజియం కి వెళ్ళి చూడాలేమో. బీఫ్ అమ్మేవాడిని కాదు ఆపాల్సింది, కొనేవాడిని ఆపాలి. ఎందుకంటే కొనడం ఆపేస్తే అమ్మడం ఆటోమేటిక్ గా ఆపేస్తారు. మేము 2 ఆవులు అయితే కొన్నాము, రెండింటికి కూడా దూడలు లేవు. మేబీ వాటిని కూడా అమ్మేశారేమో. దీనిపై మీ ఉద్దేశం ఏమో కమెంట్ బాక్స్ లో తెలపండి. చివరిగా నేను చెప్పేది ఒకటే, పాడి పశువుల్ని కాపాడుకుందాం, ప్రకృతిని రక్షిద్దాం. జై హింద్.